చాలా ఉంటుంది ఏజ్ చెట్టుకి అయితే. ఇది ఏ జాతి అనేది నాకైతే క్లారిటీ రావట్లే. అబూజ్మడ్లోని అంటే అబూజ్మడ్ ప్రాంతం ఇది, అబూజ్మడ్లోని ఇలాంటి చెట్లు నేనైతే మీకు చూపిస్తున్నాను. కానీ ఇది ఏ చెట్టు ఏ జాతి అనేది అయితే నాకైతే ఐడియా రావట్లేదు. చాలా హైట్ ఉన్నాయి చెట్లు మొత్తం కూడా. మొత్తం ఇయే చెట్లు ఉన్నాయి. దాదాపుగా 50-60 కిలోమీటర్లు మొత్తం ఇయే చెట్లు కనిపిస్తున్నాయి. అవి అంతా మనం చూడొచ్చు. మనం లోపలికి కూడా చాలా వయసు ఉంటుంది ఈ చెట్లకు కూడా. ఇప్పుడైతే మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాకి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి మనమైతే ఇటు దంతెవాడ నారాయణపూర్కు సంబంధించినటువంటి మధ్య ప్రాంతాల్లో వెళ్తున్నాం. మనం చూసుకోవచ్చు అబూజ్మడ్ అడవులు ఇవే. అబూజ్మడ్ అడవుల గురించి అయితే చాలామంది చెప్తుంటారుగా మనం చూస్తున్నాం. ఇదే అబూజ్మడ్ అటవీ ప్రాంతం. అబూజ్మడ్ అడవుల్లోని మనకు ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది. ఏమిటంటే అబూజ్మడ్ అడవుల్లోని ఎక్కడా కానీ ప్రతి చోట ఎత్తైన చెట్లు అయితే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎత్తైన చెట్లను ఏమన్నా చూడొచ్చు. మనం ఈ ఒకే జాతికి సంబంధించిన చెట్లుగా చెప్తున్నారు. మనం ఇటు చూడొచ్చు, ఈ ప్రాంతం కూడా చూడొచ్చు. దాదాపుగా ఈ రోడ్లోని నేను ఇప్పుడు గంట వరకు జర్నీ చేశాను. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇట్లాంటి ఎత్తైన చెట్లతోనైతే నిండిపోయింది. అవతల మనిషి ఎవరున్నా కూడా మనకు అడవిలో కనపడే పరిస్థితి లేదు. మనం చూడొచ్చు ఒకసారి అడవిలోని జస్ట్గా ఇప్పుడు ఒక ఇద్దరు బండ్లు అయితే ట్రావెల్ చేస్తున్నాయి. ఇంతవరకు కూడా ఒక్క వెహికల్ కూడా మాకు ఎదురు కాలేదు ఈ రహదారిలోని. ఇది దంతెవాడ అటు నారాయణపూర్ జిల్లాలకు సంబంధించిన ప్రధాన రహదారి. మొత్తం కూడా అడవితోనే నిండిపోయింది. ఎత్తైన చెట్లు, వివిధ రకాలైనటువంటి జాతులకు సంబంధించిన చెట్లు అయితే మనకైతే ఈ ప్రాంతంలో అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఆ ప్రాంతంలో చూడొచ్చు ఒకసారి చాలా క్లియర్గా. మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడొచ్చు మనం కనుచూపు మేర వరకు మొత్తం కూడా అసలు చాలా హైట్లో ఉన్నాయి ఆ చెట్లు కూడా. అబూజ్మడ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఇది. అందుకనే మావోయిస్టు పార్టీ కూడా అబూజ్మడ్ అడవుల్ని ఎంచుకుందని అయితే పోలీసులు అయితే చెప్తుంటారు. గత కొంతకాలంగా అబూజ్మడ్ అడవులే మావోయిస్టు పార్టీకి కీలకమైన ప్రాంతాలు. అబూజ్మడ్ అడవుల్లోనే మావోయిస్టులు ఇంతకాలం కూడా వాళ్ళ కార్యకలాపాలు అయితే కొనసాగించారు. ఎందుకు అనంటే ఇట్లాంటి అడవులు ఉండటంతోనే. ఒకసారి చూడండి, మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. మనం ఒకసారి లోపలికి వస్తే చెట్లు అసలుకి ఇంత అద్భుతమైన ప్రాంతం కూడా అసలు చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇంత పెద్ద చెట్లను అయితే నేనైతే ఇప్పటిదాకా చూసిన దాఖలాలు అయితే లేవు. అసలు ఎంత పెద్ద చెట్లు చూడండి ఇవి. ఆ కనుచూపు మేర వరకు కూడా మనకు మొత్తం కూడా ఎత్తైన చెట్లే కనిపిస్తున్నాయి. చాలా వెడల్పుతో కూడుకున్నటువంటి చెట్లను మనం చెప్పుకోవాలి. ఒక సినిమా స్థాయిలోనైతే ఇక్కడైతే మనకైతే పిక్చర్ కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు లోపలికి కూడా. ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ ప్రాంతంలో మనం చూసుకుంటే నేను దాదాపుగా ఇప్పుడు ఒక 70-80 కిలోమీటర్లు అయితే అబూజ్మడ్లో ట్రావెల్ చేశాను. సైడ్ ప్రాంతంలో మనం చూసిన ప్రతి ప్రాంతంలో కూడా నేల కూడా ఎర్రటి నేల అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఒకసారి. మొత్తం కూడా ఇదంతా కూడా ఎర్రగా ఉన్నటువంటి నేల అని చెప్పుకోవాలి మనం. ఈ ప్రాంతంలో ఎక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇంతటి పెద్ద వృక్షాలు ఈ ప్రాంతంలోనే ఉండటం. అందుకే ఛత్తీస్గఢ్లోనైతే ఎక్కువగా కూడా చెట్లు అంటే అడవి ఎక్కువగా ఉందని చెప్తుంటారు. అడవిలతో పాటుగా ఈ అడవిలోని మంచి ఇప్పుడు ఇవే చెట్లతో పాటుగా ఇంకా పూలు పండ్లు ఇచ్చే చెట్లు ఉన్నాయని చెప్తుంటారు. ఒకసారి కొంచెం ముందుకు వెళ్దాం మనం. జాగ్రత్త నడు. ప్రాంతంలో ఏమైనా ఐడీలు ఉన్నా మనం చేసే పరిస్థితి కూడా ఏం లేదు. పుట్టలు చూస్తారు, అవంతా కూడా ఎర్రటి నేలే. ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే గత ఏడాది ఇదే ప్రాంతంలోని, ఇదే అబూజ్మడ్, ఇదే నారాయణపూర్ అటవీ ప్రాంతంలోని భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ ఎన్కౌంటర్ కూడా చాలామంది మావోయిస్టులు చనిపోయారు. ఈ అడవులు అయితే మావోయిస్టు పార్టీకి అయితే కంచుకోట అని మనమైతే చెప్పుకోవాలి. కేవలం మీకు వీడియో చూపించాలని, ఈ చెట్లను చూపించాలని ఇక్కడ వచ్చిన వీడియో తీయడం అయితే జరిగింది. ఉన్నాయి. అటు కూడా చూడొచ్చు ఒకసారి. అటు జూమ్ లాగి చూపించు. ఆ చెట్లను ఒకసారి చూడొచ్చు మనం అటువైపు. ఆ లోపలికి కూడా చూపించు. చెట్లు చూపించావుగా, సింగిల్ చెట్లు చూపించు. ఒకసారి చెట్టు చూడండి ఎంత హైట్లో ఉందో. చాలా పెద్ద చెట్లు ఇవన్నీ కూడా. నాకు తెలిసైతే ఈ చెట్టుకైతే
100 years దాటిపోయి ఉంటుంది ఏజ్ కూడా ఈ చెట్టుకి. ఒకసారి ఇట్రా, ఈ చెట్టును కూడా చూడొచ్చు మనం. ఒకసారి హైట్ చూడండి, కిందికి రా, ఇక్కడ చూడొచ్చు. దాదాపు 70-80 అడుగులు ఉంటుంది చెట్టు మాత్రం మొత్తం కూడా. చాలా ఉంటుంది ఏజ్ చెట్టుకి అయితే. ఇది ఏ జాతి అనేది నాకైతే క్లారిటీ రావట్లే. అబుజ్మడ్లోని అంటే అబుజ్మడ్ ప్రాంతం ఇది, అబుజ్మడ్లోని ఇలాంటి చెట్లు నేనైతే మీకు చూపిస్తున్నాను. కానీ ఇది ఏ చెట్టు ఏ జాతి అనేది అయితే నాకైతే ఐడియా రావట్లేదు. చాలా హైట్ ఉన్నాయి చెట్లు మొత్తం కూడా. మొత్తం ఇయే చెట్లు ఉన్నాయి, దాదాపుగా 50-60 కిలోమీటర్లు మొత్తం ఇయే చెట్లు కనిపిస్తున్నాయి. అవి అంతా మనం చూడొచ్చు. మనం లోపలికి కూడా చాలా వయసు ఉంటుంది ఇది చెట్లకు కూడా. ఇలాంటి ప్రాంతాలే మావోయిస్టులకైతే కంచు కోటకైతే ఉంటాయి, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ చెట్టు చూడొచ్చు, పళ్ళు ఒకసారి చూపించు. అన్నీ పళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఈత పళ్ళు అనుకుంటాయి ఇవి. మరి ఈత పళ్ళేనా? ఈత పళ్ళు. ఇదంతా